మేము ఐఐటియన్స్ కాబట్టి మా దగ్గర నుంచి వచ్చేది అడ్వాన్స్డ్ బీటెక్ ఉంటుంది, కార్పొరేట్ బీటెక్ ఉంటుంది, ఇండస్ట్రీ ఓరియంటెడ్ బీటెక్ ఉంటుంది, లేటెస్ట్ టెక్నాలజీస్తో బీటెక్ ఉంటుంది. ఫైన్. నా క్వశ్చన్ ఏంటంటే మరి వీళ్ళు ఇస్తారా 100% జాబ్ గ్యారంటీ? చెప్పేదేమో ఐటీ కంపెనీ అని చెప్పి, టెక్నాలజీ కంపెనీ అని చెప్పి, బట్ ఇచ్చే జాబ్ ఏమో నాన్ ఐటీ కంపెనీలు. అసలు ఆ కంపెనీ ఆఫర్ లెటర్ ఇస్తుంది కానీ జాయినింగ్ డేట్ ఇవ్వరు. మరి ఆఫర్ లెటర్ ఏంటంటే జాయినింగ్ డేట్ లేకుండా. క్యాల్వియం, నెక్స్ట్ వేవ్, స్కేలార్, ఇంటెలిపాట్ ఇలా చాలామంది. మరి వీళ్ళు ఇస్తారా 100% జాబ్ గ్యారంటీ? వీళ్ళు ఇస్తారా? ఫ్యాక్ట్ని మనం ఒప్పుకోవాలి. కాలేజ్లో పెద్ద కంపెనీలు వస్తాయి, కాలేజ్లో బెటర్ ప్లేస్మెంట్స్ వస్తాయి. బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు ప్రతి పేరెంట్ ఆర్ స్టూడెంట్ మంచి కాలేజ్ కావాలి, మంచి బ్రాంచ్ కావాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే జాబ్ వస్తే బాగుంటుంది, 100% మంచి కంపెనీలో, ఒక ఎంఎన్సీ కంపెనీలో, ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద ప్లేస్మెంట్ వస్తే బాగుంటుంది. ఈ ఎక్స్పెక్టేషన్స్తోనే ఉంటారు. దాని గురించే చాలా రీసెర్చ్ చేస్తాం మనం. అయితే ఇవాళ అంటే ఫ్యాక్ట్ ప్రకారం 85% ఆఫ్ తెలుగు స్టేట్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. 85% ఆఫ్ మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 4 years బీటెక్ చదవట్లేదు, 5 years బీటెక్ చదువుతున్నారు. 4 years ఏమో కాలేజ్లో, 1 year ఏమో అమీర్పేటలో కానీ, హైదరాబాద్లో, మాదాపూర్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ కోచింగ్ సెంటర్స్ దగ్గర ఇంకో 1 year ఉంటున్నారు. మరి 4 years చదవాల్సిన బీటెక్ 80% స్టూడెంట్స్ 5 years ఎందుకు చదువుతున్నారు? మీరు ఏ కాలేజ్ తీసుకున్నా ఒక 20% ప్లేస్మెంట్స్, అంటే కొన్ని కాలేజెస్లో 50% ప్లేస్మెంట్స్, 70% ప్లేస్మెంట్స్, కొన్ని కాలేజ్లో 20% ప్లేస్మెంట్స్, కొన్ని కాలేజ్లో 0% ప్లేస్మెంట్స్. యావరేజ్ ఒక 20-25% ఉంటుంది. మరి మిగతా 70%, కొంత 30% అనుకుందాం మనం. 70% స్టూడెంట్స్ వై దే ఆర్ నాట్ గెటింగ్ జాబ్ ఇన్ ద కాలేజ్? మరి వీళ్ళలో చాలామంది డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఉన్నారు, పేమెంట్ కూడా చదివిన వాళ్ళు ఉన్నారు, డొనేషన్ కట్టి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి డొనేషన్ కట్టి జాయిన్ అయినా సరే క్యాంపస్ సెలక్షన్లో ఎందుకు రావట్లేదు జాబ్? దానికి ఏవో రీజన్స్. వీడు అప్ టు ద మార్క్ లేడు, మేము క్యాంపస్ సెలక్షన్స్ పెట్టించాం, కాలేజీలో జాబ్ రాలేదు, ఇలా ఏవేవో రీజన్స్. సో ఓవరాల్గా మనం గమనిస్తే అసలు ఏం రీజన్స్ ఉన్నాయని చూస్తే, ఒకటి అవుట్డేటెడ్ కరికులం. సో అవుట్డేటెడ్ కరికులంని చాలా యూనివర్సిటీస్, చాలా కాలేజెస్ మార్చిన ఇండస్ట్రీ అలైన్డ్ కరికులం కింద తీసుకొచ్చింది. 2, ఫ్యాకల్టీ ఎంటెక్ అయి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు ఇండస్ట్రీలో గతంలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోవటం. సో దీనిలో కూడా ఇప్పుడు చాలా వరకు కంపెనీల్లో అంటే సో ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి సో కొంతవరకు ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కొన్ని యూనివర్సిటీలు హైర్ చేస్తున్నాయి. 3వది అసలు ఆ కాలేజ్కి, ఇండస్ట్రీకి కనెక్ట్ చేసేటువంటి ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ కానీ, ఈవెంట్స్ కానీ, వర్క్షాప్స్ కానీ అలాంటివి ఏమీ లేకపోవటం. ఎందుకు లేవంటే అది మరి కాలేజ్ కాస్ట్ కటింగ్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అవ్వచ్చు, లేదా 1000 మంది స్టూడెంట్స్ ఉంటే ఏదో 1-2 కంపెనీలు తీసుకురావడం కావచ్చు. ఇంకొకటి ఎస్పెషల్లీ నాన్ ఐటీ కంపెనీలు, అంటే చెప్పేదేమో ఐటీ కంపెనీ అని చెప్పి, టెక్నాలజీ కంపెనీ అని చెప్పి, బట్ ఇచ్చే జాబ్ ఏమో నాన్ ఐటీ కంపెనీలు. అందులో కొన్ని అడ్రస్ లేని కంపెనీలు ఉంటాయి, చాలా తక్కువ శాలరీస్ ప్లేస్ చేస్తారు. అట్లాగే సో ఇందులో ఇంకా వెళితే అసలు ఆ కంపెనీ ఆఫర్ లెటర్ ఇస్తుంది కానీ జాయినింగ్ డేట్ ఇవ్వరు. మరి ఆఫర్ లెటర్ ఏంటంటే జాయినింగ్ డేట్ లేకుండా అలా స్ట్రగుల్ అవుతున్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఇంకొకటి వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ కూడా మళ్ళీ అదే ఫ్యాకల్టీ చేపించేస్తారు వీళ్ళకి ప్రాజెక్ట్స్ అని చెప్పి. నిజానికి వీళ్ళకి ఒక ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కోసం కానీ లేకపోతే అవేమీ లేకుండా. సో అంటే మొత్తం కాలేజ్ అనే చెప్పట్లేదు, ఇందులో ఇంకా మెజారిటీ అంటే ఇది కాలేజ్ సైడ్ కొన్ని ప్రాబ్లమ్స్. స్టూడెంట్ సైడ్ చూస్తే స్టూడెంట్స్ కూడా ఏంటంటే సో వాళ్ళు కొంచెం స్కిల్స్ నేర్చుకోవడంలో అంత శ్రద్ధ పెట్టకపోవటం. కొంతమంది అంటే ఇప్పుడు 25% పీపుల్ బాగానే ప్రిపేర్ అవుతూ ఉంటారు, కొంత శ్రద్ధ పెట్టకపోవటం, వాళ్ళకి అవేర్నెస్ లేకపోవటం, లేకపోతే వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు లేకపోవటం, లేకపోతే సో ఫైనల్ ఇయర్లో వీళ్ళు చదువుకున్న సిలబస్ అంతా వేరు, కంపెనీస్ అడిగేవి వేరు. ఆ కంపెనీస్ అడుగుతున్నాయి అనేది ముందే తెలిస్తే వాళ్ళు ఇంకా ఫస్ట్ నుంచే ప్రిపేర్ అవ్వడం అనేది కొంచెం బెటర్గా ఉండేది. అంటే 4 years అండి బీటెక్. 4 yearsలో యూనివర్సిటీస్, కాలేజెస్ ఎందుకు పిల్లల్ని ఇండస్ట్రీ స్టాండర్డ్కి తగ్గట్టుగా తయారు చేయలేకపోతున్నాయి? ఎందుకు వీళ్ళు ఇప్పుడు మేము అమీర్పేటలో ట్రైనింగ్లో 15 సంవత్సరాల నుంచి ఉన్నాం. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? మాకు 80% వచ్చేదంతా బీటెక్ అయిపోయిన వాళ్ళు, జాబులు రాని వాళ్ళు. 20%, 30% ఐటీలో వర్క్ చేస్తూ అప్గ్రేడ్ అయ్యేవాళ్ళు. బీటెక్ సర్టిఫికేట్ రావడానికి 4 years, జాబ్ రావడానికి 5 years, కొంతమందికి 6 years, కొంతమంది 7 years. మళ్ళీ ఇక్కడ వీళ్ళు 4 years టైంలో ఎందుకు అప్గ్రేడ్ అవ్వలేకపోతున్నారు? ఎందుకు వాడని అలా చేయట్లేదు అంటే కొంత ల్యాక్ ఆఫ్ గైడెన్స్ కావచ్చు, ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇవన్నీ అడ్రస్ చేస్తూ కొత్త మోడల్స్ అనేవి వస్తున్నాయి మార్కెట్లో. ఇప్పుడు కార్పొరేట్ బీటెక్ అని, ఇండస్ట్రీ ఓరియంటెడ్ బీటెక్ అని, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో బీటెక్ అని, సో కొన్ని స్కేలార్ అకాడమీ అని చెప్పి, నెక్స్ట్ వేవ్ వాళ్ళు, NIIT అని చెప్పి, ఇంటెలిపాట్ వాళ్ళు, ఇలా చాలా మోడల్స్ అనేవి మార్కెట్లో వచ్చినాయి. అంటే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చెప్తున్నారు?
సో కాలేజ్ సిలబస్ అవుట్డేటెడ్. మా సిలబస్ ఇండస్ట్రీ ఓరియంటెడ్. డే 1 నుంచి మేము ఇంటర్న్షిప్స్ చేపిస్తాం, డే 1 నుంచి ప్రాజెక్ట్స్ చేపిస్తాం, డే 1 నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్పిస్తాం. సో ఇండస్ట్రీ రెవల్యూషన్ 4.0 5.0 నేర్పించేస్తాం. పిల్లోడికి పైథాన్, ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ ఇవన్నీ ముందే వచ్చేస్తాయి. దీనిలో 10-15 ప్రాజెక్ట్స్, 5-6 సర్టిఫికేషన్స్, అసలు మీ వాడి దగ్గర లేనిది ఉండదు. ఇవన్నీ కొత్త అంటే బీటెక్లో కొత్త ప్యాటర్న్స్ వచ్చినాయి. ఇది ఇప్పుడు విలేజెస్ వరకు కూడా అందరికీ తెలిసిపోయింది. సో ఈ కాన్సెప్ట్స్ మీద చాలా కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. నా క్వశ్చన్ ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ ఒక కాలేజ్ ఇవ్వలేదు కాబట్టి పేరెంట్స్ దీనికి లైక్ చేశారు. 100% స్కిల్స్ గ్యారంటీ ఒక కాలేజ్ ఇవ్వట్లేకపోతుంది కాబట్టి పేరెంట్స్ దీన్ని లైక్ చేస్తున్నారు. ఈ కొత్త మోడల్స్ ఆఫ్ బీటెక్ కూడా ఏం చెప్తున్నారు? మాది ఐఐటి స్టైల్లో ఉంటుంది, మేము ఐఐటియన్స్ సో మేము ఐఐటియన్స్ కాబట్టి ఐఐటి స్టైల్లో ఉంటుంది. మేము ఐఐటియన్స్ కాబట్టి మా దగ్గర నుంచి వచ్చేది అడ్వాన్స్డ్ బీటెక్ ఉంటుంది, కార్పొరేట్ బీటెక్ ఉంటుంది, ఇండస్ట్రీ ఓరియంటెడ్ బీటెక్ ఉంటుంది, లేటెస్ట్ టెక్నాలజీస్తో బీటెక్ ఉంటుంది. ఫైన్. ఒకటే క్వశ్చన్ పేరెంట్స్ అడగాల్సింది, మరి వీళ్ళు ఇస్తారా 100% జాబ్ గ్యారంటీ? మరి ఇండస్ట్రీస్ 4 years ఐఐటి స్టైల్లో బీటెక్ నేర్పిస్తున్నారు కదా. మీరు ఒకటే అడగండి, మీ దగ్గర జాయిన్ చేస్తాం, మీ ఫీజు 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు, 17 లక్షలు, హాస్టల్తో కలుపుకుంటే ఇంకో 4 లక్షలు, ట్రాన్స్పోర్టేషన్తో కలుపుకుంటే ఇంకో 3 లక్షలు, సో ఇంకో 2 లక్షలు. సో ఇవన్నీ ఫైన్, మీరు డబ్బులు కడుతున్నారు, కట్టండి. కాలేజ్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఇవ్వలేదు, స్కిల్స్ గ్యారంటీ ఇవ్వలేదు, ఇండస్ట్రీ అప్డేటెడ్ కరికులం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కాల్వియం, నెక్స్ట్ వేవ్, స్కేలార్, ఇంటెలిపాట్, ఇలా చాలామంది. మరి వీళ్ళు ఇస్తారా 100% జాబ్ గ్యారంటీ? వీళ్ళు ఇస్తారా? వాళ్ళలో ఎవ్వరు ఒప్పుకోవట్లేదు 100% జాబ్ గ్యారంటీ అంటే. ఎందుకు? వాళ్ళు ఏవో అంటే 10,000 మందిని వాళ్ళు కూడా సీట్లు ఫిల్ చేస్తే 1,000 మందికి ప్లేస్ చేస్తారు, 9,000 మంది మళ్ళీ ఖాళీగానే ఉంటారు. అసలు వీళ్ళు ఫస్ట్ బీటెక్ ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు మీరు చెప్పే ఈ కొత్త మోడల్స్లో ఫస్ట్ బ్యాచ్ ఇంకా బయటికి రాలేదు. సో నేనేం చెప్తున్నానంటే తప్పు కాదు. ఇప్పుడు నెక్స్ట్ వేవ్ చేసేది కానీ, స్కేలార్ చేసేది కానీ, సో ఈవెన్ మేము కూడా చేయాలనుకున్నట్లాంటి మోడల్ తప్పు కాదు. కానీ కాలేజ్ కాదనుకుని, యూనివర్సిటీని కాదనుకుని ఇలాంటి ఎడ్టెక్ కంపెనీల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళైనా 100% జాబ్ గ్యారంటీ ఇవ్వాలి కదా. మనం డబ్బులు ఎక్కువ కడుతున్నాం కదా. నార్మల్గా సీట్ 1,00,000 రూపాయలు అయితే 2 లక్షలు కడుతున్నాం కదా. నార్మల్గా 1,00,000 అయితే 3 లక్షలు కడుతున్నాం కదా సంవత్సరానికి. అంటే 4 లక్షలు అయిపోయే బీటెక్ని 10 లక్షలు, 5 లక్షలు అయిపోయే బీటెక్ని 12 లక్షలు వితౌట్ హాస్టల్ చేసాం కదా. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు 100% జాబ్ గ్యారంటీ కమిట్మెంట్? అంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ డెఫినెట్గా 4 years పాటు ఇంత అమౌంట్ కట్టి మాకు ఎందుకు 100% జాబ్ గ్యారంటీ ఇవ్వట్లేదు? సో ఎస్పెషల్లీ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్గా వచ్చిన బీటెక్ కొలాబరేషన్ విత్ యూజీసీ యూనివర్సిటీస్ అని చెప్తున్నారు వీళ్ళు. ఆ కొలాబరేషన్లో వచ్చిన వాళ్ళు మేము 4 years ఇంటర్న్షిప్లు చేపిస్తాం, 4 years లైవ్ ప్రాజెక్టులు చేపిస్తాం, 4 years అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్పిస్తాం, ఏది కావాలో అది నేర్పించుకోండి. మా పిల్లలకి 4th year అయిపోయేటప్పటికి, ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఫైనల్ ఇయర్ అయిపోయేటప్పటికి 100% జాబ్ గ్యారంటీ ఇస్తారా అని అగ్రిమెంట్ అడగండి, సర్టిఫికేట్ అడగండి. ఇవ్వనప్పుడు నార్మల్ కాలేజ్లో జాయిన్ చేసుకుంటే అయిపోతుంది కదా. సాయంత్రం పూట మీరు అమీర్పేట వచ్చి లేదా ఇంకో చోట కోచింగ్ తీసుకుంటే అయిపోతుంది కదా. ఆన్లైన్ కోచింగ్స్ ఉన్నాయి కదా చాలా వరకు ఇప్పుడు. సో నేనేమంటున్నానంటే అన్ని విధాలుగా చేంజ్ అనేది రావాలి. ఒకటి, కరికులం చాలా ఫాస్ట్గా చేంజ్ అవ్వాలి, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం ఉండాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకుంటే అగెనిస్ట్ కాదు. బట్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? ప్లేస్మెంట్ ఉన్నప్పుడు 4 years బీటెక్ కాస్త 5 years బీటెక్ అవుద్ది. పిల్లలు బయటకు వచ్చి ఎంత స్ట్రగుల్ అవుతారో మేము 15 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. సో కాలేజ్లో ప్లేస్మెంట్ తెచ్చుకోవడం చాలా ఈజీ. బయటకు వస్తే ఇప్పుడు మాలాంటి ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి వస్తే ప్లేస్మెంట్ చాలా కష్టం. ఎందుకంటే కాలేజ్కి తెలుసు వీళ్ళందరూ కాలేజీలో సెలెక్ట్ అవ్వకు వచ్చారని. అక్కడికి వచ్చి చిన్న కంపెనీలు వస్తాయి. సో ఇది ఎవరు చెప్పినా సరే అంటే ఫ్యాక్ట్ని మనం ఒప్పుకోవాలి. కాలేజ్లో పెద్ద కంపెనీలు వస్తాయి, కాలేజ్లో బెటర్ ప్లేస్మెంట్స్ వస్తాయి, మంచి ప్యాకేజీలు వస్తాయి. కాలేజ్లోనే జాబ్ తెచ్చుకుంటే కెరీర్ చాలా ఎర్లీగా 21, 22 వాడు జాబ్లో జాయిన్ అయిపోతాడు. సో కాలేజ్లో ప్లేస్మెంట్ తెచ్చుకోకుండా బయటకు వచ్చి 1 year 2 years స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు వేలల్లో ఉన్నారు. మరి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? సో నేనేమంటున్నాను, 100% ఎక్కడ కష్టం కాలేజ్ అయినా సరే, 50% ప్లేస్మెంట్స్, 50% మిగిలిపోతారు. ఏదైనా చెప్పండి అండి, మీరు ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, ఏ స్కిల్స్ అయినా తీసుకోండి, లేకపోతే ఇండస్ట్రీ అడ్వాన్స్డ్ తీసుకోండి, సూపర్ కాలేజ్, సూపర్ బ్రాంచ్, ఇవన్నీ తర్వాత ఒకటే కమిట్మెంట్ అడగండి, 4 years అయిపోయేటప్పటికి మా పిల్లలకి జాబ్ వస్తుందో దానికి 100% గ్యారంటీ మీరు ఇస్తారా? 4 years నేర్పించాలి వాళ్ళు, టెస్టులు పెట్టమని చెప్పండి, ఎక్కడ క్వాలిఫై అవుతుందో అడగండి. మన ఇంజనీరింగ్లో చాలా మార్పులు రావాలి. లేకపోతే పిల్లలు స్ట్రగుల్ అవుతున్నారు, 4 years బీటెక్ కాస్త 5 years అవుతుంది వాళ్ళకి, బయటకు వచ్చిన 1 year వేస్ట్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం బీటెక్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కడ జాయిన్ చేసినా సరే వాళ్ళ ప్లేస్మెంట్ వచ్చే విధంగా ఉన్న కాలేజీలు సెలెక్ట్ చేసుకుంటే పిల్లల మీద స్ట్రెయిన్ ఉండదు. సో మీకు ఎవరికైనా బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు ఏదైనా ఏ బ్రాంచ్ బెటర్, ఏ కాలేజ్ బెటర్ అనే కెరీర్ గైడెన్స్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో హైదరాబాద్ అమీర్పేటలో మా ఆఫీస్ ఉంటుంది, వచ్చి కలవచ్చు. థ్యాంక్ యూ.